హలో యూపీఎస్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసరికి అయితే బిగినర్స్కి ఒక కామన్ డౌట్ అనేది ఉంటుంది. అదేంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పేపర్ ఉంటుంది కదా, క్వశ్చన్ పేపర్, అలాగే మెయిన్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేస్తుంటాయా అని ఒక డౌట్ అయితే ఉంటుంది. వాళ్ళు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసినా సరే ఈ డౌట్ అనేది కామన్గా ఉంటుంది. మ్యాక్సిమం ఈ డౌట్ అనేది తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటారు కదా, సో వాళ్ళకైతే ఈ డౌట్ అనేది వస్తుంది. అలాగే మ్యాక్సిమం బిగినర్స్కి ఎవరికైనా సరే ఇంక ప్రిపేర్ అవుదాం అనేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటారు కదా, మ్యాక్సిమం చెక్ చేయకుండా క్వశ్చన్ పేపర్స్ చెక్ చేయకుండా డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అని చెప్పేసి సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి సెర్చ్ చేసే టైంలో ఈ డౌట్ అనేది వస్తుంది. ఈ డౌట్ అనేది రావడం కామన్. అండ్ నేను స్టార్టింగ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా నాకు ఈ డౌట్ అనేది వచ్చింది, ఇంగ్లీష్లోని క్వశ్చన్ అనేది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారేమో అని చెప్పేసి. సో మ్యాక్సిమం ఈ డౌట్ ఎందుకు వస్తుందంటే స్టేట్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కానీ వాళ్ళు ఇంగ్లీష్లోనే ఉంటుంది క్వశ్చన్, అలాగే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి కూడా ఉంటుంది క్వశ్చన్. సో దీన్ని బట్టి ఏంటంటే చాలా మంది అలాగే అనుకుంటారు, యూపీఎస్సీ సివిల్స్కి వచ్చేసరికి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా తెలుగులోకి క్వశ్చన్స్ ట్రాన్స్లేట్ చేస్తుంటాయని. సో దానికి ఇప్పుడు మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్గా ఏం లేదు, చెప్పేది చిన్నదే ఆన్సరు. అదేంటంటే మీరు అనుకున్నట్టు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అయితే ఉండవు, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు యూపీఎస్సీలో. సో మీరు ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్ని తెలుగులోకి మీరు అర్థం చేసుకొని ట్రాన్స్లేట్ చేసుకొని మీరు అర్థం చేసుకొని అప్పుడు కరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టగలగాలి. సో ఇది మ్యాక్సిమం తెలుగులో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. సో వాళ్ళు కొంచెం కష్టపడాలన్నమాట, తెలుగులోకి క్వశ్చన్ని ట్రాన్స్లేట్ చేసుకొని అర్థం చేసుకొని దానికి కరెక్ట్ ఆన్సర్ పెట్టాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో వాళ్ళు ఎక్కువ మాక్ టెస్ట్లు అవి రాస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా దీంట్లో కూడా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఇదన్నమాట, చాలా మంది డౌట్ వస్తూనే ఉంది. అంటే వాళ్ళు అనుకుంటారు ప్రిలిమ్స్కి వచ్చేసరికి క్వశ్చన్స్ తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యి ఉంటాయని, అలాగే ఇంకొంతమంది అనుకుంటారు మెయిన్స్ కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఉంటాయి క్వశ్చన్స్ అని అయితే అనుకుంటారు. ఓన్లీ తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కాదండి, చాలా మందికి ఉంటుంది ఈ డౌట్. సో మీకు ఇప్పుడు ఆ డౌట్కి క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఉండవు, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే అడగడం జరుగుతుంది యూపీఎస్సీలో. అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తాను చాలా మందికి ఎన్సీఆర్టీస్ చదవండి అని చెప్పేసి. సో ఇక్కడ తెలుగు మీడియంలో ప్రిపేర్ అయిన వాళ్ళకి కూడా నన్ను అడిగిన వాళ్ళకైతే నేను చెప్పాను అనమాట కామెంట్ సెక్షన్లో, అలాగే టెలిగ్రామ్లో, అంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేసిన వాళ్ళకి కూడా ఎన్సీఆర్టీస్ అనేవి ఇంగ్లీష్లోనే చదవమని అయితే చాలా మందికి చెప్పా. ఎందుకు అంటే ఇదే కారణం, వాళ్ళు అడిగే క్వశ్చన్ మనం అర్థం చేసుకోగలగాలి అంటే ఎంతో కొంత ఇంగ్లీష్ మనకు వచ్చి ఉండాలి. సో అవి ఎన్సీఆర్టీస్ అండ్ న్యూస్ పేపర్లో నుంచి వచ్చే ఇంగ్లీష్లో చదవడం వల్ల కొంచెం ఇంగ్లీష్ అనేది మనకి వస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఆ క్వశ్చన్ అనేది ఎంతో కొంత అర్థం అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ చెప్పాలనుకుంటే ఇది హార్డ్ అయినా సరే కొంచెం రియాలిటీ ఇదే. ఇంగ్లీష్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. అలాంటిది తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఆ క్వశ్చన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని అర్థం చేసుకొని కరెక్ట్గా ఆన్సర్ పెట్టడం అనేది అయితే చిన్న విషయం అయితే కాదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. అండ్ డిక్షనరీ పక్కన పెట్టుకొని ప్రతి క్వశ్చన్ డిక్షనరీని అక్కడ అవైలబుల్గా ఇవ్వరండి. ఫస్ట్ మనం మాక్ టెస్ట్లో రాస్తున్నప్పుడే ఏదైనా ఒక ఇంగ్లీష్లో ఒక పదం కానీ లేకపోతే ఒక వొకాబులరీ కానీ కొంచెం డిఫికల్ట్గా అనిపించినప్పుడు దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటూ దాన్ని నోట్ చేసుకోవడమో లేకపోతే గుర్తుపెట్టుకోవడమో జరుగుతూ ఉంటే అప్పుడు మెయిన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి యూపీఎస్సీ ప్రిలిమ్స్కి వచ్చేసరికి అయితే కొంచెం మరీ ఇబ్బంది పడకుండా కొంచెం త్వరగా అర్థం చేసుకుంటారు క్వశ్చన్ మాక్ టెస్ట్లు ఎక్కువ రాయడం వల్ల. అలాగే ఏంటంటే ఈవెన్ ఒక విషయం కూడా చెప్పాలి, దీనిలో రోణంకి గోపాలకృష్ణ సార్ అయితే తెలుగులోనే రాశారు కదా ఎగ్జామ్ అనేది. సో చాలామంది అతను చూసే వచ్చారు, చాలామంది తెలుగు మీడియంలో కూడా ప్రిపేర్ అయ్యి ర్యాంక్స్ కొట్టచ్చు అని చెప్పేసి. అతను ముందని చెప్పను, సో అతని వల్ల ఇంకా ఎక్కువ మంది తెలుగులో ప్రిపేర్ అవ్వడం అయితే జరుగుతుంది అతను క్రాక్ చేయడం వల్ల. సో ఏంటంటే అతను కూడా చాలా కష్టపడ్డారు అనమాట, ఇంగ్లీష్లో ఉంది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని తెలుగులోని కొన్ని పదాలని డిక్షనరీ పక్కన పెట్టుకొని ఆ పదాలు ఇంగ్లీష్లో ఉన్న పదాలని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని అవి నోట్ చేసుకుని అవి గుర్తుపెట్టుకొని సో అలా చేస్తేనే అతనికి థర్డ్ ర్యాంక్ అనేది వచ్చింది. అంత కష్టపడితేనే థర్డ్ ర్యాంక్ అని వచ్చింది తెలుగులో ప్రిపేర్ అయినా సరే, ఓకేనా. సో ఆషామాషి విషయం అయితే కాదు. సో అంత నెగ్లిజెన్స్గా ఉండకండి, చదవండి. సో మ్యాక్సిమం తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇక్కడ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, వాళ్ళకి ఈ డౌట్ అనేది మెయిన్గా వస్తూ ఉంటుంది. సో చెప్పాను కదా, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే క్వశ్చన్ అడగడం జరుగుతుంది, బట్ వాటిని మనం ట్రాన్స్లేట్ చేసుకొని అయితే కరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టగలగాలి మనం. సో అదే బిగ్గెస్ట్ టాస్క్.
అండ్ ఇంకా మెయిన్స్కి వచ్చేసరికి అయితే మెయిన్స్కి కూడా ఒక డౌట్ ఉంది ఏంటంటే క్వశ్చన్ పేపర్ అయితే ఇంగ్లీష్లోనే లేకపోతే హిందీలోనే అడుగుతారు అంటున్నారు కదా క్వశ్చన్స్, మరి ఆన్సర్ కూడా ఇంగ్లీష్ హిందీలోనే రాయాలా అని అడుగుతున్నారు. లేదంటే నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, ఒక వీడియోలో మెయిన్స్ అనేది క్వశ్చన్స్ ఇంగ్లీష్ హిందీలో ఉన్నా సరే మనం తెలుగులో ఆన్సర్ రాయొచ్చు. సో దాని గురించి మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ అర్థం చేసుకుని ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా తెలుగులో మనం ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా ఈ పాయింట్. సో ఇదే చూడండి, ప్రిలిమ్స్కి వచ్చేసరికి అయితే ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటాయి క్వశ్చన్స్, తెలుగులో ఉండవు. మనం అర్థం చేసుకుని కరెక్ట్ ఆన్సర్ పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్స్కి వచ్చేసరికి అయితే క్వశ్చన్ పేపర్ సేమ్ అలాగే ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆన్సర్ రైటింగ్ వచ్చేసరికి మనం తెలుగు మీడియంలో ప్రిపేర్ అయిన వాళ్ళకి తెలుగులో ఆన్సర్ అనేది మనం రాయొచ్చు అనమాట. మనం తెలుగులోనే ఆన్సర్ చేయొచ్చు ఆ క్వశ్చన్స్కి, దానిలో ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా, ఈ డౌట్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది చాలా మందికి. సో నాకు తెలిసినంత వరకు మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంటుంది. మళ్ళీ చెప్తాను, పర్వాలేదు ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావడమే నాకు కావాలి. క్వశ్చన్స్ అయితే మాత్రం తెలుగులో అడగడం అయితే ఉండదు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్కి కానీ క్వశ్చన్స్ అయితే అడగడం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అయితే క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉన్నా సరే తెలుగులోనైతే ఆన్సర్ అయితే మనం రాయొచ్చు. ఓకేనా, అది ఫస్ట్ స్టార్టింగ్లోనే అడిగేస్తారు. మీరు మనం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అడుగుతారు అనమాట, మీరు ఆన్సర్ రైటింగ్ ఇంగ్లీష్లో ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే తెలుగులో ఇవ్వాలనుకుంటున్నారా అని చెప్పేసి. సో అప్పుడు మనం తెలుగు పెట్టుకోవచ్చు. నాట్ ఓన్లీ తెలుగు, ఏ రీజనల్ లాంగ్వేజ్ లిస్టులోనైనా సరే మనం రాసుకోవచ్చు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ వచ్చేసరికి. బట్ మనం ముందే వాళ్ళకి చెప్పాలి మనం ఏ లాంగ్వేజ్లో రాస్తున్నాం అని చెప్పేసి. సో ఇంకో పాయింట్ మర్చిపోయాను, ఇది కూడా ఇప్పుడే చెప్పేస్తాను. దీన్ని సెపరేట్గా చేయడం ఎందుకు వేస్ట్. అలాగే ఇంటర్వ్యూ కూడా ఇంగ్లీష్లోనే చెప్పాలా, ఇంటర్వ్యూ ఇంగ్లీష్లోనే కండక్ట్ చేస్తారా, తెలుగులో ఉండదా అనే డౌట్ కూడా ఉంటుంది చాలా మందికి. అలాగే ఏమి ఉండదండి. ఇంటర్వ్యూ వచ్చేసరికి అయితే తెలుగులో కూడా మనం ఇంటర్వ్యూ మనం తెలుగులో కూడా ఇవ్వచ్చు, దానికి ప్రాబ్లం లేదు. ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్లో వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు కదా, సో పక్కన ట్రాన్స్లేటర్ ఉంటారు అనమాట, వాళ్ళు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. ఆ ట్రాన్స్లేటర్ మనం తెలుగులో ఆన్సర్ ఇచ్చామనుకోండి, మళ్ళీ ఆ ట్రాన్స్లేటర్ ఏమో వాళ్ళకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు అనమాట మన ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్గా. సో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇంటర్వ్యూకి వచ్చేసరికి. సో ప్రిలిమ్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రమే తెలుగు అనేది టచ్ అయ్యి ఉండదు. మిగతా ఎక్కడైనా సరే అంటే మెయిన్స్కి వచ్చేసరికి తెలుగులో ఆన్సర్ రైటింగ్ రాసుకోవచ్చు. అండ్ ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి అయితే ఇంటర్వ్యూ అనేది తెలుగులో మనం చెప్పచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఎక్కడ క్వశ్చన్ పేపర్ అనేది తెలుగులోనైతే ఉండదు. యూపీఎస్సీ సివిల్స్కి వచ్చేసరికి అయితే తెలుగులోనైతే క్వశ్చన్ పేపర్ ఉండదు, ట్రాన్స్లేట్ చేసి ఉండదు. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చిన్న టిప్ అనుకోండి, ఎన్సీఆర్టీసీ అండ్ న్యూస్ పేపర్ అనేది ఖచ్చితంగా మీరైతే మాత్రం ఇంగ్లీష్లోనే చదవండి. ఓకేనా, దీని గురించి అయితే ఒక డీటెయిల్గా ఒక వీడియో అయితే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతూ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది నా పర్సనల్ సజెషన్. సో నా పర్సనల్కి సంబంధించింది ఏంటంటే, ఇప్పటి వరకు ఏ వీడియోలోని అంత కొంచెం క్లారిటీ మిస్ అయినట్టు ఉంటుంది ఈ వీడియో. బికాజ్ ఎందుకంటే కొంచెం టైర్డ్గా ఉన్నాను. బట్ ఈ క్వశ్చన్ ఇప్పుడు రీసెంట్గానే ఒక 2-3 మెంబర్స్ అడగడం వల్ల కొంచెం త్వరగా అప్లోడ్ చేయాలనే వీడియోతో కొంచెం వీడియో చేస్తున్నాను. సో అంతే, అందుకనే కొంచెం అటు ఇటుగా చెప్తున్న మాట తడబడుతుంది అంతే. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసరికి. సారీ ఫర్ దట్, కొంచెం మాట తడబడుతూ ఉంది ఎందుకంటే కాస్త టైట్గా ఉన్నాను. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కాబట్టి ఇంకా వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ఈ డౌట్ ఇక్కడ ఉండిపోయిందంటే ఇప్పుడే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ డిగ్రీ ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ అన్నీ అవుతూ ఉన్నాయి. సో వాళ్ళకి ఈ వీడియో కొంచెం త్వరగా వాళ్ళ దగ్గరికి చేరింది అనుకోండి, వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ పేపర్ మీద, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్ మీద. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నా. తెలుగు మీడియంలో ప్రిపేర్ అయిన వాళ్ళు మీరైతే మాత్రం కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. సో హార్డ్ వర్క్ చేయండి అండ్ డిక్షనరీ పక్కన పెట్టుకొని అండ్ క్వశ్చన్ పేపర్స్ అలాగే మాక్ టెస్ట్లు పక్కన పెట్టుకొని రాస్తూ ఉండండి. గ్రామర్ అనేది చూసుకుంటూ ఉండండి, తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోండి. అండ్ మెయిన్గా మీనింగ్స్ ఏమైనా ఉంటాయో అవి వాటికి సంబంధించి ఒక సెపరేట్ బుక్ పెట్టుకొని వాటికైతే తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుని తెలుగులో మీనింగ్ ఏంటనేది అయితే వాటిలో రాసుకుంటూ ఉండండి ఆ బుక్లో. సో మీకు తర్వాత రెఫర్ చేసుకోవడానికంటే కొంచెం త్వరగా అంటే ఏ పదాలు ఉన్నాయని చెప్పేసి కొంచెం త్వరగా
చదువుకోవడానికి బాగుంటుంది, తర్వాత రివిజన్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగని గట్టిగా గుర్తుపెట్టుకోమని చెప్పడం లేదు, జస్ట్ ఓన్లీ రివిజన్ చేసుకోండి. తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఆ పదం చూసినప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ఇదన్నమాట. ప్రిలిమ్స్ మెయిన్స్కి వచ్చేసరికి అయితే క్వశ్చన్ పేపర్ అనేది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అయితే ఉండదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అంటే ఈ వీడియో వచ్చేసరికి అయితే నాకు తెలిసి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తేనే చాలా మందికి రికమెండ్ అవుతుంది, వాళ్ళకి కూడా ఈ డౌట్ ఉంటే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుంది. అంతే, ఈ వీడియోకి మించి ఇంకేం లేదు. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. మెయిన్గా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.